నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి తిరిగి స్వాగతం. మీకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఇక్కడ జరుగుతున్న విశ్వ సంతోష పిరమిడ్లో జరుగుతున్న పౌర్ణమి ధ్యానం గురించి, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి కూడా ఒక్క 4 మాటల్లో చెప్పవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. మరి పిరమిడ్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలండి. ఈరోజు పేరు స్టార్ట్ చేయండి. నా పేరు సత్యనారాయణ చౌదరి అంగన అండి. నేను 2012లో ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి అద్భుతమైనటువంటి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా మనమే బాగుండాలి కాకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న సత్సంకల్పంతో 10 మందిని ధ్యానం తయారు చేస్తూ 10 మందితో మమేకమవుతూ వస్తున్నానండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి మీతో కలిసి మీ ద్వారా అనేక మంది మా ధ్యాన మిత్రులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపే యోగ్యత నాకు కలిగించినందుకు మీకు మరీ ధన్యవాదాలు. ఛానల్ వారికి, ఛానల్ యాజమాన్యానికి, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. అలాగే గురు పౌర్ణమి ఈ వీక్షణ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ విశ్వ సంతోషి పిరమిడ్లో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అనేక మంది నామమాత్రంగా గురు పౌర్ణమి జ్ఞాన యజ్ఞాన్ని భాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణమ్మ గారు ద్వారా ఇంత అద్భుతంగా జరుగుతున్నందుకు వారికి అనేక ధన్యవాదాలండి. ఒక గురువుని ఎలా అయితే మనం సేవించాలో, ఎలా తెలుసుకోవాలో అనేక మంది మాస్టర్ల చేత ఈరోజు మనందరికీ తెలియజెప్పి మన పత్రిజీ సారు ఎంత అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి విషయాలు మనకి ఎన్ని చెప్పారో వాటినన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుని మననం చేసుకునే అదృష్టాన్ని ఈరోజు సామూహికంగా దగ్గర 1000 మంది ధ్యానులు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళకి తగినటువంటి వసతి ఏర్పాట్లు నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ఈరోజు నైటు రాత్రి 12 గంటల వరకు కూడా ఉండడానికి తగిన ఏర్పాట్లు, ఆడవారికి సెపరేట్గాను మగవారికి సెపరేట్గాను టాయిలెట్స్, భోజనాలు, టిఫిన్లు, స్నాక్స్ ఇవన్నీ ఏర్పాట్లు చేసినటువంటి మన భాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ దంపతులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాకు ఎంతో అద్భుతంగా ప్రతిదీ మన యొక్క బ్రాహ్మణులను తీసుకొచ్చి మన గుప్తా గారి ఆధ్వర్యంలో భోజనాలు వండించి ఆయన ద్వారా మళ్ళీ ఆ కార్యక్రమాన్ని అంతటినీ జయప్రదం చేసి మనకు అద్భుతంగా అన్నదానాన్ని మనకి జ్ఞాన ప్రసాదాన్ని మనకు అందించినటువంటి మరి గుప్తా గారికి కూడా అనేక రకాలుగా ధన్యవాదాలండి. మరి ఈ రోజున ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది. ఇంత అద్భుతంగా జరగడానికి గురువులే కారణం, ఏ ఒక్కరిది ప్రమేయం లేదు. అంత అద్భుతం గ్రూప్ మెడిటేషన్ చేశాను. మాకు గ్రూప్ మెడిటేషన్లో మాకు అంతా ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతమైన శక్తి ఉన్న విషయాన్ని నేను మెడిటేషన్ ద్వారా తెలుసుకున్నానండి. అంటే తొందరగా మనం ఇంటి దగ్గర అయితే ఒక అరగంట 15 నిమిషాల తర్వాత మనం ధ్యానంలో ఆలోచన లేని శక్తికి వెళ్తాం. ఆలోచన రహిత స్థితికి పొందడానికి ఇక్కడ అతి తొందరగా ఊరికే సూక్ష్మంగా మనం తక్కువ టైంలో తొందరగా రియలైజేషన్ ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయి ఎక్కువసేపు కూర్చుని అప్పుడే అరగంట అయిపోయిందా, అప్పుడే గంట అయిపోయిందా అన్న స్థితికి రాగలిగాం సార్. మరి ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అంటే పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి లేదా మాస్టర్స్ స్టేజ్ మీద మాట్లాడే క్లాసెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతం. మరి యూత్ అంతా మాట్లాడి, ముఖ్యంగా వారి అమ్మాయి మాట్లాడడం, ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద పిలిచి భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలి, సెట్లతో మమేకమై ఎలా ఉండాలని మన భాస్కర్ రెడ్డి గారి అమ్మాయి మాట్లాడింది కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా వాళ్ళ అనుభవాలతో మన భవిష్యత్తులో తల్లిదండ్రులకి పిల్లలకి అవినాభావ సంబంధం ఎట్లా పెంచుకోవాలో ఈ ధ్యానం తెలియపరుద్దన్న సందేశాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. మరి ఇంత అద్భుతంగా మీరు ఇంతమంది చేత మీ ఛానల్ ద్వారా అనేక మందికి అద్భుతమైన అవగాహన చేసి ధ్యానాన్ని ప్రసారం చేస్తున్నారు. అలాగే రేపు 5వ తారీఖున జరగబోయే
అమావాస్య ధ్యానానికి విప్లవ ప్రసాద్ గారు వస్తున్నారు సార్. మీకు కుదిరితే మీరు తప్పనిసరిగా మా ఊరు వచ్చి మా ఊరిలో ఉండేటువంటి అనేక మంది ధ్యానులని మీరు మీ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా రావాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తాను తప్పనిసరి. 5వ తారీఖు అక్షరం సెంటర్లో విప్లవ ప్రసాద్ గారి క్లాస్ అయితే ఏర్పాటు చేస్తాం. అవునండి. అక్కడికే జనాలు ఫుల్గా ఉంటారు కాబట్టి మరి ఏదైనా అవకాశం బట్టి ఓకే సార్, నాకు అవకాశం దొరికి ఖచ్చితంగా నేను నా టీంకి తప్పకుండా వస్తాను. రావాలండి. తప్పనిసరిగా వచ్చి చెప్పాలి పిరమిడ్ గురించి ఎంతో మంది ఛానల్ చెప్పడం జరుగుతుంది, అక్కడికి పిలవడం జరిగింది. మీరు కూడా పిలిచినందుకు ఆ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సమయాన్ని కేటాయించి ఇంత మంచి అనుభవాలు పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కూడా మా ఛానల్లోకి వచ్చి ఇంట్రెస్ట్గా ఎంత అద్భుతమైన అనుభవాలు పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.